పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ, యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ, పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదా. పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదాం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, సుస్వాగతం స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. దేవుని ప్రియసుతుడు, లోక ప్రధాన అర్చకుడు, పరమదేవుని ప్రియసుతుడు, లోక ప్రధాన అర్చకుడు, సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను, సర్వ పాప పరిహారార్థం సత్య సమర్పణ గావించెను. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, సుస్వాగతం స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, ఘన స్వాగతం. యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ, యాజకుడా క్రీస్తు రాజా నిత్య గురువా నీతిమంతుడ, పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదాం. పాడెదము స్వాగత గీతం దూతల బృందముతో కలసి పాడుదాం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, సుస్వాగతం స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, ఘన స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే దుర్బోధన గూర్చి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన సంఘములో, ముఖ్యంగా కథోలిక సంఘములో
ఎన్నో కొత్త కొత్త పేర్ల మీద సంఘాలు మొదలవుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ఆ రకంగా ప్రతి వీధికి ప్రతి ఊరికి సంఘాలు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉన్నాయి. అందరూ చెప్పేది ఏంటిది అని అంటే, పవిత్రాత్మ ప్రేరణ వలన నేను ఈ పని చేస్తూ ఉన్నాను అని. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈరోజు దుర్బోధన గూర్చి మనల్ని హెచ్చరిస్తున్న ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏంటిది అని అంటే, మనం చెప్పే ఆ యొక్క వాక్కు నిజంగా మనకి పవిత్రాత్మ ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడా, లేక నా స్వంత లాభం కోసం ఇతర అవసరాల కోసం నేను వాక్కుని అడ్డం పెట్టుకుంటున్నానని ఆలోచించాలి. ఈ దివ్య పూజాబలిలో దేవుని యొక్క వాక్కుని మనం ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకొని పేరు ప్రఖ్యాతుల కోసం ఈ వాక్యాన్ని వాడుకున్నట్టయితే అలాంటి సందర్భాలను స్మరించుకొని ఆ దేవుని క్షమించమని ప్రార్థించే ముందు దివ్యవాణి దాతలని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. వారు చేసే సహాయం, ఆ సహాయం ద్వారా వాక్కు బోధిగంతముల వరకు నిజమైన వాక్కుని అందించే శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని, మరియు మనందరికీ తెలిసినట్లుగా ఈరోజు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అని అంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దినాన్ని సంతోషంతో గడపాలని, మరియు ఏమైనా ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ ఏమైనా తలెత్తినా కానీ దేవుడు తన ఆత్మశక్తి ద్వారా వారిని కాచి కాపాడాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థించుదాము. ఈ దివ్య పూజాబలిలో పాల్గొనుట యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులను మిమ్మును నా కొరకు సర్వేశ్వరునికి ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత సిరిల్ మెథోడియస్లనడు అన్నదమ్ముల ద్వారా నీవు స్లావు జాతి ప్రజలకు నీ జ్యోతిని ప్రసాదించితివి. నీ ఉపదేశములను పరిపూర్ణముగా గ్రహింపగల హృదయములను మాకు అనుగ్రహింపుము. మేము నిజమైన విశ్వాసము కలిగి దానిని సరి అయిన విధముగా ప్రకటించుచు ఏక మనస్సుతో జీవింపగల వారినిగా మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును, నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేనే సృష్టించిన ఈ మానవ జాతిని భూమి మీద అడపుడ కానరాకుండా మొదలంట తుడిచివేయుదును. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు, 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, మరియు 10వ వచనము. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలెనని తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపమును పొందెను, హృదయములో నొచ్చుకొనెను. అంతటా దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకెడు పురుగులతో, పక్షులతో భూమి మీద అడపొడ కానరాకుండా మొదలంట తుడిచివేయుదును. ఈ మానవులను సృజించినందులకు బుద్ధి వచ్చినది అని అనుకొనెను. కాని నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీవొక్కడివే ఉత్తముడవు, కావున నీవు నీ కుటుంబము వారు ఓడలోనికి వెళ్ళుడు. తినదగిన వానిలో ప్రతి జాతి వానిని 7 జంటల చొప్పున నీతో పాటు తీసుకొని వెళ్ళుము. తినదగని జంతువులలో మాత్రము ప్రతి జాతి దానిని 1 జంట చొప్పున కొనిపొమ్ము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వానిని 7 జంటల చొప్పున తీసుకొని పొమ్ము.
ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగుళ్ళు 40 రేలు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణుల పొడ కనరాకుండా చేయుదును అనెను. నోవా దేవుడు ఆనతిచ్చినట్టే చేసెను. అంతటా 7 రోజులైన తర్వాత భూలోకములో జలప్రలయము సంభవించెను. ఇది ఏలినవారి వాక్కు. వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. దైవతనయులారా, ప్రభువుని స్తుతింపుడు, అతని మహిమా ప్రతాపములను కీర్తింపుడు, మహిమాన్వితమైన అతని దివ్యనామమును కొనియాడుడు. ప్రభువు పవిత్ర మందిరమున అతనిని వందింపుడు. అందరూ ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ప్రభు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ప్రభువు ధ్వానము జలముల మీద వినిపించుచున్నది. మహిమాన్వితుడైన ప్రభువు ఉరుములతో గర్జించుచున్నాడు. అతని ధ్వానము సాగరము మీద వినిపించుచున్నది. ప్రభువు ధ్వానము మహాబలమైనది, మహాప్రభావము కలది. అందరూ ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ప్రభు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ప్రభువు ధ్వానము సింధూరములను అల్లెల్లాడించును. అడవిలోని మ్రాకులను మోడులు చేయును. అతని మందిరమున మాత్రము ఎల్లరూ ప్రభువునకు జేజేలని నినాదము చేయుదురు. ప్రభువు ప్రళయ జలములను శాసించును. అతడు కలకాలము రాజుగా నుండి పరిపాలన చేయును. అందరూ ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. ప్రభువు తన ప్రజలను శాంతి సమాధానములతో దీవించును. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రెక్కల చాటున ఆశ్రయము దొరుకును. నీ ఆలయమున భోజనము లభించును. నీ రెక్కల చాటున ఆశ్రయము దొరుకును. నీ ఆలయమున భోజనము లభించును. నీ మంచితనమను నీలను సేవింతుము. నీ మహిమను నిరతం పొగడిదం. నీ మంచితనమను నీలను సేవింతుము. నీ మహిమను నిరతం పొగడిదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా.
పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 14వ వచనం నుండి 21వ వచనం వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరిచిపోయిరి. పడవల వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హెరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులయ్యుండు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, మీరు రొట్టెలు లేవని ఏల విలిపించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞప్తికి తెచ్చుకోలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడుగా 7 గంపలకు అని వారు సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామి స్తుతి కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొన్న ఫిబ్రవరి 11వ తారీఖు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకనంటే మొదటిసారి కొయర్లో ఉండి దివ్య పూజా బలికి పాటలు పాడాను. ఎప్పుడు వెనక ఉంటాను, ముందర ఉండను నేను. ఆ రోజు ఆ మరియ తల్లి దీవెనల వలన లూర్దు మాత మహోత్సవానికి పాటలు పాడిన తర్వాత చాలా సంతోషం వేసి, ఆ తర్వాత భోజనాలు పెట్టినప్పుడు బాగా కడుపు నిండా తిన్నాను. ఆ సంతోషం మీద అందరికీ వడ్డించి ఆ తర్వాత చివరిగా నేను చాలా తృప్తిగా భుజించాను. అప్పుడు తృప్తిగా భుజించిన నేను ఈరోజు భోజనం అంటే భయమేస్తుంది నాకు. ఎందుకనంటే ఈరోజు టీవీలో నేను న్యూస్ చూసినప్పుడు మామూలు బియ్యంతో పాటు ప్లాస్టిక్ బియ్యం కూడా కలిపి అమ్ముతూ ఉన్నారు. ఆ న్యూస్ చూడగానే మనందరికీ తెలుసు ప్లాస్టిక్ అనేది మనం భుజిస్తే మనకేమవుతుంది అని. ఇప్పుడు నాకు వచ్చిన భయం ఏంటిది అని అంటే, ఆ రోజు అంత తిన్నాను కదా, అవి మొత్తం ఒరిజినల్ బియ్యమా లేదా అని. రెండవది, ఇంకా ముందు కాలంలో తినబోయేది నిజంగా బియ్యమేనా లేక ప్లాస్టిక్ బియ్యం అన్న చిన్న భయం మనసులో. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇలా చూస్తే కూరగాయల్లో కావచ్చు, మందులో కావచ్చు, మనం మెడిసిన్లు కొంటాం అందులో కావచ్చు, దేంట్లోనైనా కావచ్చు, ఒరిజినాలిటీ అనేది ఉంది అని అంటే కొంచెం నాకు భయమేస్తుంది. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే మన సమాజంలో ఇప్పుడు గమనిస్తే ప్రస్తుత సమాజం ఎలా ఉంది అని అంటే, నువ్వు కొంచెం మంది ఇప్పిస్తే చాలు ఒకరిని చంపడానికనే సిద్ధమవుతూ ఉన్నారు. నరహత్య, వ్యభిచారం, దొంగతనం, నేరారోపణ. మన కలర్ గురించి కూడా నువ్వు తెల్లగున్నావు నల్లగున్నావు అని ఇదొక బాధ. ఇది పోతే కులం, నువ్వు ఆ కులం ఈ కులం అని. ఇలా చూస్తే సమాజంలో కొన్నిసార్లు నిజం అనేది, నిజాయితీ అనేది, మానవత్వం అనే ఉంది, బతికి ఉందా అన్న చిన్న ఆలోచన నాలో. అలాంటి పరిస్థితుల్లో మనం గమనించాలి. ఎందుకనంటే ప్రభు ఈరోజు మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే మనుషులందరూ దుష్టులైపోయారు, దుర్మార్గులయ్యారు. చెడు చేయడం తప్ప వాళ్ళకి మంచి చేయడం తెలియదు. రోజంతా చెడు ఆలోచనలతోనే జీవిస్తున్నారు. కాబట్టి ప్రభు మనసు నొచ్చుకొని బాధపడుతూ ఉన్నాడు. నేను వీరిని నాశనం చేయాలని అనుకొని ఒక నోవాని మాత్రం బతికిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు కాబట్టి. అప్పుడు చంపిన తర్వాత మళ్ళీ మనం ఇంకో కథనం చూస్తే, అబ్రహాము దేవునితో సంభాషిస్తూ ఉన్నప్పుడు సోదోము గొమొర్రాని నాశనం చేయకముందు కనీసం 10 మంది ఉంటే ఆ యొక్క పట్టణాలు నేను నాశనం చేయనన్నాడు. కనీసం 10 మంది, అంత పెద్ద నగరాల్లో. ప్రభువుకి 10 మంది దొరకలే. వచ్చిన ఫలితం నష్టం.
వారందరినీ ఆ రోజు చంపేశాడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిది అనంటే, మన ఇండ్లలో, మన సంఘములో, మన గ్రామములో 10 మంది మంచివారైన ప్రభువుకు దొరుకుతారా అని ఆలోచించాలి. మన జీవితాలను మనం చూస్తే మనం ఎలా జీవిస్తున్నాం మనకు తెలుసు. కాబట్టి ఆ 10 మంది అయినా ప్రభు మనల్ని నాశనం చేయకుండా ఉండేలాగున దొరుకుతారా అని ఆలోచించాలి. ఏ విషయంలోనైనా చూడండి, ప్రస్తుత సమాజంలో అవినీతి, అన్యాయం, అక్రమం లేకుండా ఏదీ లేదు. ఉట్టి ఉదాహరణ రియల్ ఎస్టేట్ బిజినెస్ చూద్దాం. ఉట్టి ఉదాహరణే. నేను ఒక దగ్గర ఒక ప్లాట్ కొని 10,000 కొంటాను, లేకపోతే 10 లక్షలు కొంటాను, పక్కన వాడికి 15 లక్షలకు అమ్ముతాను. ఇదేంటిది అని అంటే తెలివి అని అంటారు. ఇలా చేయడం తెలివి, సంపాదించడం తెలివి. అంతేకాని ఒకరిని మోసం చేస్తున్నాను, మోసపూరితమైన పనులు చేస్తున్నాను ఎవరు ఆలోచించరు. ఇలా విద్య, వైద్య రంగాల్లో ఎంతో మోసం. అలాంటప్పుడు ప్రభు ఒకసారి తలుచుకొని, ఈ సృష్టి అంతా, మనుషులంతా దుష్టులైపోయారు, వీరిని నాశనం చేయడానికి నేను పోతానంటే ఎలా ఉంటుంది? కాబట్టి మనం బైబిల్లో చదివినప్పుడు ప్రభు ఒకరి పాపములను లెక్కగట్టినచో ఎవడు బతకగలడు? కాబట్టి మనల్ని పాపం నుంచి రక్షించడానికి క్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు. క్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చిన తర్వాత తన యొక్క అపోస్తలులతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది అనంటే, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. దేని గురించి జాగ్రత్త అనంటే, పరిసయ్యులు యేసు ప్రభు చేసిన ఎన్నో అద్భుతాలు చూసి కూడా నీవు నిజంగా దేవుని నిరూపించుకోవడానికి ఇంకా మాకు అద్భుత సంజ్ఞలు చూపించు అని అంటూ ఉన్నారు. ఒకవైపు హేరోదు రాజు బప్తిస్మ యోహాన్ని చంపి తర్వాత బప్తిస్మ యోహానే తిరిగి వచ్చాడు అని అనుకుంటున్నాడు, కానీ ప్రభువు నమ్మలేదు. కాబట్టి ఈ యొక్క ఇద్దరు వ్యక్తులలో ఒకరు రాజకీయంగా, మరొకరు మతపరంగా ఏ ఒక్కరిలో వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తే వారి జీవితం పాడవుతూ ఉంది. కాబట్టి వారి మాటను వినండి, కానీ వారి జీవిత ఆదర్శాన్ని తీసుకోవద్దని ప్రభు అంటూ ఉన్నాడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆలోచించండి. ఎన్నో సంఘాలు దేవుని పేరిట ఎంతోమంది ప్రార్థించేవారు, ఎంతోమంది వాక్యాన్ని బోధించేవారు. ఇది దుర్బోధ అని చెప్పడానికి కూడా మన అవకాశం లేని పరిస్థితి. ఎందుకనంటే పవిత్రాత్మ ప్రేరణ అంటుంటారు. కాబట్టి ఆలోచించాల్సిన విషయం మనకి తొందరలో ఉంది. ఎందుకనంటే ఈరోజు పరిసయ్యులు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించి ఇలా జీవించని చెప్పే వాళ్ళనే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, వారిని నమ్మొద్దు అని. అలాంటప్పుడు ఈరోజు పుట్టగొడుగులాగా ఎక్కడ పడితే అక్కడ చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు. మరి నిజమైన వాక్కు అందిస్తున్నారా లేదని మనం గుర్తించేది ఎలా? కనుక ఆ దయగల దేవుని ఆశీర్వాదం వలన ఈరోజు మనం ఒక ప్రార్థన చేద్దాం. ఏంటిది అనంటే, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి వ్యక్తిని దేవుడు తన ఆత్మ ద్వారా ఆవేశించి, తన ఆత్మ ద్వారా ప్రేరేపించి వారికి వాక్యాన్ని బోధించే శక్తిని ఇవ్వడమే కాకుండా, వారు బోధించే వాక్కు నిజమైన ఆత్మ నుండే వస్తుందా లేదా అనే శక్తిని కూడా దేవుడు వారికి ప్రసాదించాలని, మరియు మనం కూడా మన పాప జీవితం నుండి వైదొలిగి నీతి న్యాయంతో జీవిస్తూ దేవునికి మంచి బిడ్డలుగా జీవించే శక్తిని ఆ దేవుడు మనకి అనుగ్రహించాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈరోజు ముఖ్యముగా తల్లి శ్రీసభ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల దేవ, నీ యొక్క వాక్కులో జీవించే శక్తిని, నీ యొక్క వాక్కుని అర్థం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ పాపు గారి కొరకై పీఠాధిపతులు, గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు మరియు ఈ విశ్వాసానికి పిలువబడిన ప్రతి ఒక్క బిడ్డ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. నీ యొక్క వాక్కుని అర్థం చేసుకుని జీవిస్తూ దుర్బోధని వారు ఖండించే శక్తిని వానికి అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈరోజు ప్రేమికుల రోజుగా ఎంతోమంది దంపతులు మరియు యువకులు ఉత్సాహముతో, సంతోషముతో ఈ దినాన్ని గడపాలి అని అనుకుంటూ ఉంటున్నారు. కానీ కొన్నిసార్లు కొన్ని విషాదాలు చోటు చేసుకునేసరికి ఈ జీవితానికి ఎంతోమంది ఇంకా మాకు జీవితం లేదన్నట్టుగా నిరాశపడుతూ ఉంటారు. దయగల దేవ, వారి మనోనేత్రములు తెరిచి వారికి ఒక కొత్త మార్గాన్ని చూపించండి. మరియు ప్రేమ బంధంలో ఉన్నవారు వారి యొక్క ప్రేమలో బలపడి తమ జీవితాంతము సుఖశాంతులతో వర్ధిల్లేలాగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర,
ఈనాడు దివ్యవాణి దాతల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థన ద్వారాను ఆర్థికంగాను సహాయం చేయుచున్నవారు మీ యొక్క వాక్యాన్ని భూదిగంతముల వరకు బోధిస్తూ ఉన్నామనే ఆశతో వారు చేసిన సహాయాన్ని ఆశీర్వదించండి. మీ యొక్క వాక్కును ఇతరులకు అందించే సమయంలో గురువులను ఇతర బోధకులను ఆశీర్వదించి వారు మీ యొక్క వాక్యాన్ని నిజమైన అర్థాన్ని ప్రజలకు అందించేలాగా అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈనాడు ప్రత్యేక విధముగా వివిధ రంగాల్లో ఉన్న అవినీతిని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎంతోమంది తమ స్వంత లాభానికి తమ సొంత అవసరాల కొరకై పేదలను బలి చేస్తూ ఉన్నారు. దయగల దేవ, వారిని ఆశీర్వదించి వారి పాపక్షమాపణ దయచేసి వారి మనసు మార్చుకొని సమాజంలో నీతిని న్యాయాన్ని నెలకొల్పే విధంగా వారిని అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మరియ తల్లి ప్రార్థనల ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇది ప్రేమ అర్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ, అర్పణ ఇది ప్రేమ అర్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. అందుకొనుము స్వామి ప్రేమతో, అందుకొనుము స్వామి ప్రేమతో. అనురాగభరితమైన మార్పణ, అర్పణ ఇది ప్రేమ అర్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. కలుషమైన హృదయాలు అర్పణకు నోచవని, ద్వేషభావ చర్యలు నీ ప్రేమను పొందవని. కలుషమైన హృదయాలు అర్పణకు నోచవని, ద్వేషభావ చర్యలు నీ ప్రేమను పొందవని. శత్రుత్వం మరచి మిత్రుత్వం వలచి, శత్రుత్వం మరచి మిత్రుత్వం పంచి, నీ చెంతకు తెచ్చాము మా మనసులు, నీ చెంతకు తెచ్చాము మా మనసులను. అర్పణ ఇది ప్రేమ అర్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. సహోదరి సహోదరులారా, పాపక్షమాపణకై నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత సిరిల్ మెథోడియసుల సంస్మరణ సందర్భమున నీ వైభవమునకు అర్పించిన కానుకలను దయతో స్వీకరింపుము. ఈ అర్పణలు నీతో సఖ్యత కలిగి ఆనందించు నూతన మానవ జాతికి గురుతులుగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరచుతివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము పొందగలుగుచున్నాము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదాము, మీ ఉత్థానమును చాటుదాము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోనూ, ఆమె భర్త జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా
నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరలోక ప్రార్థన ద్వారా మన సమాజంలో జీవించే ప్రతి ఒక్కరము శాంతి సమాధానముతో నీతి న్యాయములతో జీవించేలాగున అనుగ్రహించాలని అందరం కలిసి ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. రాజ్యము మీదే, అధికారము మీదే, మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి నిత్య జీవమును ప్రసాదించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరత్వము నిత్య జీవమునకు మనలను కాపాడును కాక. ప్రేమధామా శుభ క్రీస్తునామా, మాయందు నిలచి మమ్మేలరావా, మాయందు నిలచి మమ్మేలరావా. ఓ ప్రేమధామా,
మధురాతి మధురం నీ భవ్యనామం, మహిమంత మహిమన్ చేకూర్చు స్వామి. మధురాతి మధురం నీ భవ్యనామం, మహిమంత మహిమన్ చేకూర్చు స్వామి. సుధలొల్కు సారం నీ దివ్యనామం, సకలోర్విజనులన్ కాపాడు స్వామి. సుధలొల్కు సారం నీ దివ్యనామం, సకలోర్విజనులన్ కాపాడు స్వామి. ఓ ప్రేమధామా శుభ క్రీస్తు నామా, మాయందు నిలచి మమ్మేల రావా, మాయందు నిలచి మమ్మేల రావా. ఓ ప్రేమధామా పిలచి పరిపూర్ణ కృపతో పరిశుద్ధ ప్రజలన్ మము చేసినావు. ప్రియమార పిలచి పరిపూర్ణ కృపతో పరిశుద్ధ ప్రజలను మము చేసినావు. మీ కాంతిలోనే మేమంత నడచి, ఆ కాంతిలోనే జగమంత నడువా. మీ కాంతిలోనే మేమంత నడచి, ఆ కాంతిలోనే జనమంత నడువా. ఓ ప్రేమధామా శుభ క్రీస్తు నామా, మాయందు నిలచి మమ్మేల రావా, మాయందు నిలచి మమ్మేల రావా. ఓ ప్రేమధామా శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడచ్చు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ప్రార్థించుదము. సకల ప్రజలకు తండ్రివైన ఓ సర్వేశ్వరా, పునీత సిరిలు మెథోడియస్లు సంస్మరణ దినమున ఒకే రొట్టె యందును ఒకే ఆత్మ యందును మమ్ము భాగస్థులను చేసి నిత్యానంద విందునకు మమ్ములను వారసులను గావించితివి. వివిధ జాతులకు చెందిన నీ బిడ్డలందరూ ఒకే విశ్వాసమునందు నిలకడగా నుండి సమైక్యము, శాంతి, నీతితో వెలయు రాజ్యమును నిర్మించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష భాగ్యం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ
స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష భాగ్యం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష భాగ్యం, ఆ ప్రేమే మోక్ష భాగ్యం, ఆ ప్రేమే మోక్ష భాగ్యం. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.